నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు మాలాధారణ స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఇరుముడి కార్యక్రమాన్ని గురుస్వామి భీమయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ గ్రామంలో 30 మంది అయ్యప్ప స్వాములు మాలలు ధరించామని ఇరుముడి కట్టుకుని అయ్యప్ప యాత్రకు బయలుదేరామన్నారు. ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులకు స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకుని గ్రామ పురవీధుల గుండా అయ్యప్ప స్వామి భజన సంకీర్తనలతో అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. అనంతరం అయ్యప్ప మాలాధారులు శబరిమలై బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, తీగల ఎర్రాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా గౌడ్, స్వామి గౌడ్, సంతోష్ గౌడ్, వంశీ గౌడ్, రమేష్ గౌడ్, లింగం గౌడ్, రెడ్డి శెట్టి రవీందర్, భాస్కర్ గౌడ్, దేశెట్టి యాదగిరి గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో అయ్యప్ప స్వాములు 41 రోజులు మరి ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క భక్తితోని అందరూ కూడా 41 రోజులు నిష్ఠతో పూజ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అయ్యప్ప స్వాములు ఈరోజు ఇరుమిడి కోసం శబరిమల వెళ్తున్నారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సుఖ సంతోషంతోని రైతులందరూ పాడి పంటలతోని అష్టేశ్వరాల దండాలతోని మండలం ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి హరిహర సుతనే